హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను నిప్పో సెంటర్ బ్యాక్ సైడ్ నుంచి డైకాస్ రోడ్ వరకు రోడ్ ఎలాగుందో చూపిస్తాను. దాంతోపాటు రోడ్డుకి అటు ఇటు షాపులు చూడండి. అంటే నేను వచ్చేసి ఇప్పుడు నిప్పో సెంటర్ బ్యాక్ సైడ్ నుంచి డైకాస్ రోడ్కి అయితే పోతా ఉన్నాను. లెఫ్ట్ సైడ్ షాపులు చూడండి ఏమేమి ఉన్నాయో. మనకు వచ్చేసి ఇక్కడ కొత్తగా వచ్చేసి మెడ్ ప్లస్ షాప్ అయితే పెట్టారు. దాని తర్వాత అపోలో ఫార్మసీ ఉంది. ఈ మధ్య రోడ్డు పెద్దది చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువగా వాహనాలు కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. ఈ సంవత్సరం అయితే వాటికి పర్మిషన్ లేదని చెప్పి తీసేశారు. దాన్ని దాటిన తర్వాత మనకి సిమెంట్ అంగడి అయితే వస్తుంది. సిమెంట్ అంగడి తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ దాటిన తర్వాత ఈ మధ్య కొత్తగా ఫ్రూట్ షాపులు అయితే పెట్టారండి. ఫ్రూట్ షాపులు పక్కనే వచ్చేసి మనకి కొత్తగా వచ్చేసి చిల్లర అంగడి పెట్టారు షాప్లో. దాని తర్వాత మనకి కొంచెం ముందుకు పోగానే కాకానే గోవర్ధన్ రెడ్డి హౌస్ అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎక్కువగా చేపలు అమ్ముతూ ఉంటారు. ఇదంతా చేపలు అమ్మే వాళ్ళ ప్లేస్ అండి. చేపలు అమ్మే వాళ్ళు ఎదురుగానే మనకి చర్చ్ అయితే ఉంది. తర్వాత వచ్చి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో వస్తువులు కొనబడును అమ్మబడును అని రాశారు. దాని తర్వాత కూడా ఇక్కడ టెంకాయల అంగడి ఒకటి ఉంది. ఇంకొంచెం కానీ ముందుకు కానీ వెళ్ళామంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గెస్ట్ హౌస్ అయితే వస్తుంది. ఆ గెస్ట్ హౌస్ నుంచి కొంచెం దూరంలో అయితే మొత్తం ఖాళీ ప్లేసే అండి. తర్వాత వచ్చేసి కార్నర్లో వచ్చేసి మనకి బైక్ మెకానిక్ షాప్ అయితే ఉంది. దాని తర్వాత మనకు వచ్చేసి రోడ్ అంతా చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఆ తర్వాత కొత్తగా అయితే ఇక్కడ పెయింట్ అంగడి పెట్టారు. పెయింట్ అంగడి పక్కనే వచ్చేసి చిన్నపిల్లల హాస్పిటల్ అయితే ఒకటి కొత్తగా పెట్టారండి. ఇప్పుడు మీకు కనపడేదే డైకాస్ వర్క్స్ అంటారు.